ఏపీలో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసన్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని, బూత్ లెవెల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా జగన్ పాలన సాగిందని, సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టామని, భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు. రాబోయే పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కక్షపూరితంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఇదే విధంగా ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి కక్షపూరితంగా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కక్షపూరితంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి జరిగిన కుట్ర ఇది అని ఆరోపించారు. సిపిఐ నారాయణ పార్టీలోని కీలక పదవుల నుంచి తప్పుకున్నారు. గత కొన్నేళ్లుగా సిపిఐ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నారాయణ తన పదవి నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. పంజాబ్ చండీగఢ్లో జరిగిన 25వ సిపిఐ మహాసభల్లో కీలక నిర్ణయాలు జరగగా ఈ సందర్భంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాను మినహాయించి 75 ఏళ్లు నిండిన వాళ్ళందరినీ తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై గతంలో విజయవాడలో జరిగిన పార్టీ మహాసభల్లోనే ప్రధానంగా చర్చ జరిగింది. దానికి అనుగుణంగానే 75 ఏళ్లు నిండిన వాళ్ళందరినీ పదవుల నుంచి తప్పించారు.